ఏ ఏంటి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు పుట్టింట్లో? ఏముంది, మామూలే. అయ్యగారేంటి తెగ జోరుగా ఉన్నారు. పెళ్ళం పుట్టింట్లో మొగుడు దగ్గర లేకపోయేసరికి పుట్టింటికి వెళ్ళిందని యమ జోరుగా ఉన్నట్లున్నారు. ఏంటి సంగతి? అంటే ఏముంది, రొటీనే. ఏ విషయం ఏం లేదు. సరేనండి. ఇప్పుడు నాకు అవన్నీ ఎందుకు గాని, పాలబ్బాయి వచ్చాడా? పాలబ్బాయి వచ్చాడు. పాలు పోయించుకున్నారా? పోయించుకున్నా. పాలు కాచి సగం మీరు తాగి ఉమ్, కాసిన పాలు కుక్కకి పోయండి. ఉమ్, మిగతా కాసిన పాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఉమ్, ఇల్లంతా చీదరగా చేయకండి. ఉమ్, ఇల్లంతా నీట్ గా ఉంచండి. ఉమ్, ఎవరైనా వచ్చినా చూసేందుకు అసహ్యంగా ఉంచకండి. కొంపని ఉమ్, ఉమ్, నీటిగా ఉంచడం నేర్చుకోండి. ఉమ్, పెళ్ళం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో లేదు, ఉమ్, సహాయం పెళ్ళం లేనప్పుడైనా చేయకపోతే ఎట్టాగో. ఉమ్, 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 కొంపలోకి వచ్చాక కొంపంతా చీదరగా ఉంటే చూడలేక చస్తున్నాను, చెయ్యలేక చస్తున్నాను. ఉమ్, 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 కాస్త వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉంచండి. ఉమ్, జాగ్రత్త. ఉమ్. ఉంటాను మరి. పుట్టింటికి వెళ్ళినా ఏంటి నాకు ఈ టార్చర్ నువ్వు? ఆ ఏమిటి? పుట్టింటికి వెళ్ళినా అంటే టార్చర్ ఏంటా అని. టార్చరా? వర్క్ ఫ్రమ్ హోము అంటారు దీన్నే. మీరు చేస్తున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఆఫీస్ సిస్టమ్స్ అన్ని ఇంట్లో పెట్టి మా బుర్రలు తినేసి, అదే మేము ఇప్పుడు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్. అర్థమైందా? జాగ్రత్త.